తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సరైన సమయంలో తీసుకునే ఒక సరైన నిర్ణయం మ్యాచ్ ఫలితాన్నే మార్చేస్తుంది. జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు అప్పటికప్పుడు స్మార్ట్ థింకింగ్ అంటే చాలా కష్టం. కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయాలని ఎవరూ భావించరు. ఎందుకంటే ఒకవేళ అలాంటి ప్రయోగం బెడిసి కొడితే బయట నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాలి. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ హేమాంగ్ బదాని రిస్క్ చేసి తీసుకున్న ఒక నిర్ణయం మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది. తన పర్ఫెక్ట్ ప్లాన్తో జట్టుకు విజయం అందించాడు. ఇంతకీ బదోని ఏం చేశాడు? కీలక దశలో తీసుకున్న ఈ నిర్ణయం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. లక్నో సూపర్ జెయింట్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో మొదట బౌలింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతంగా రాణించింది. బౌలర్లు విజృంభించి ప్రత్యర్థి లక్నో జట్టుని కేవలం 141 పరుగులకే ఆల్అౌట్ చేశారు. స్వల్ప చేజింగ్ లో ఢిల్లీ విజయంపై ఎవరికి అనుమానాలు లేవు. కానీ లక్నో బౌలర్లు వణికించారు. మహమ్మద్ షమి, ప్రిన్స్ యాదవ్, మొహసిన్ ఖాన్ నిప్పులు చెరిగే బౌలింగ్ తో ఢిల్లీకి చుక్కలు చూపించారు. 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇంతటి ఒత్తిడి సమయంలో మిల్లర్ బ్యాటింగ్ రావడానికి సిద్ధంగా ఉన్నాడు. గ్లౌజులు కట్టుకుని గ్రౌండ్ లోకి అడుగు పెట్టాలని చూశాడు. కానీ ఈ సమయంలో హెడ్ కోచ్ బదాని పరిగెత్తుకుంటూ డగౌట్ దగ్గరకు వచ్చి గ్రేటెస్ట్ ఫినిషర్ మిల్లర్ ను కాకుండా స్టప్స్ ను బ్యాటింగ్ కు పంపించాడు. ఒత్తిడి సమయంలో బదాని తీసుకున్న ఈ నిర్ణయం వర్కౌట్ అయింది. స్టప్స్, సమీర్ రిజ్వీ కలిసి జట్టుకు మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యం అందించారు. వీరిద్దరూ ప్రారంభంలో ఆచితూచి ఆడిన కుదురుకున్నాక చెలరేగి ఆడారు. ముఖ్యంగా రిజ్వీ తన పవర్ హిట్టింగ్ తో మ్యాచ్ ను లక్నో నుంచి లాగేసుకున్నాడు. మరో ఎండ్లో స్టప్స్ చక్కటి సహకారం అందించాడు. 6వ స్థానంలో మిల్లర్ ను కాకుండా స్టప్స్ ను పంపించడం సరైన నిర్ణయమే అని బదాని నిరూపించాడు. కీలక సమయంలో ఈ ఢిల్లీ హెడ్ కోచ్ తీసుకున్న నిర్ణయానికి సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి. అయితే బదోని తీసుకున్న ఈ వ్యూహం వెనక కారణం లేకపోలేదు. మిల్లర్ వరల్డ్ క్లాస్ ఫినిషర్. చివర్లో అతడు జట్టుకు చాలా కీలకం. జట్టుకు చిన్న భాగస్వామ్యం అందిస్తే చివర్లో మ్యాచ్ ఎలా ఫినిష్ చేయాలో మిల్లర్ కు తెలుసు. అలా కాకుండా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు 6వ స్థానంలోనే పంపిస్తే చివర్లో ఫినిషింగ్ చేయడానికి ఎవరూ ఉండరు. అందుకే మిల్లర్ ను ఆపినట్టు అర్థమవుతుంది. పైగా మిల్లర్ స్థానంలో వచ్చిన స్టప్స్ ఒత్తిడిలో బాగా ఆడగలడు. సౌత్ ఆఫ్రికా ప్రీమియర్ లీగ్, అంతర్జాతీయ మ్యాచ్ల్లో చాలా సార్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ విజయాలను అందించాడు. ఇలాంటి నిర్ణయం అంటే మన అందరికీ గుర్తొచ్చేది 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్. ఈ మ్యాచ్ లో టీమిండియా భారీ చేజింగ్ చేసినప్పుడు 114 పరుగుల వద్ద 3వ వికెట్ కోల్పోయింది. అప్పుడు 5వ స్థానంలో బ్యాటింగ్ రావాల్సిన యువరాజ్ సింగ్ స్థానంలో ధోని బ్యాటింగ్ దిగడం ఆశ్చర్యకరంగా కనిపించింది. కానీ ఆ నిర్ణయమే భారత జట్టు వరల్డ్ కప్ గెలవడానికి హెల్ప్ అయింది. తాజాగా అలాంటి సీన్ నిన్న ఐపీఎల్ మ్యాచ్లో జరిగింది. డిసెంబర్ 2021 నుండి జూలై 2023 వరకు సన్ రైజర్స్ హైదరాబాద్కు ఫీల్డింగ్ కోచ్గా పనిచేసిన బదోని 2025-2026 ఐపీఎల్ సీజన్లకు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్గా జట్టులోకి వచ్చాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్లో చెపాక్ సూపర్ గిల్లీస్, లంక ప్రీమియర్ లీగ్లో జుఫ్నా కింగ్స్, సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్లకు కెప్టెన్గా చేసి సక్సెస్ఫుల్ కోచ్గా మారాడు. దీంతో ఢిల్లీ యాజమాన్యం బదానికి ఏకంగా హెడ్ కోచ్ బాధ్యతలు అప్పగించింది. మొత్తానికి కోచ్గా ఈ సీజన్ తొలి మ్యాచ్లోనే బదాని ఫుల్ మార్క్స్ కొట్టేశాడు.